హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. తండ్రి కొడుకులకు జలక్, కేసీఆర్ పై కేసు అంటూ ఆంధ్రజ్యోతిలోని ఒక న్యూస్ క్వశ్చన్ మార్క్తో మనం చూస్తున్నాము. మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల షాక్, కరెంటుపై జస్టిస్ లోకూర్ నివేదికకు కేబినెట్ ఓకే. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలోకి చర్చ కూడా. కేసీఆర్ సహా పాత్రదారులపై తీసుకునే చర్యల ప్రకటన. భద్రాద్రి ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్తో ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం. గనులకు దూరంగా యాదాద్రి, రవాణాకే 1,600 కోట్లు. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రదారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురుపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్ప కూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోళ్ల, పవర్ ప్లాంట్ నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్లో ప్లాంట్ల ఆక్సిలరీ కన్సెప్షన్స్ అంటే ప్లాంట్ సొంతంగా వినియోగించుకునే కరెంటు, హిట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్లు జీవితకాలం 25 ఏళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడంతో యూనిట్ కరెంటు కేరళకు 3.60కే లభించిందని, కానీ తెలంగాణకు తొలుత 3.9కే యూనిట్ విద్యుత్ లభించినా కానీ పట్టించుకోలేదని తెలుస్తుంది. కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ ఉచ్చు. నేడో రేపో నోటీసులు, అరెస్టు అంటూ మనం క్వశ్చన్ మార్క్ కూడా చూస్తున్నాము. విచారణకు ఇప్పటికే గవర్నర్ ఓకే. మంత్రి మండలిలో సుదీర్ఘ చర్చ. పత్రాలు CS ద్వారా ఏసీబీకి చట్ట ప్రకారమే ముందుకు. 5 ఆర్డినెన్స్లకు ఆమోదం. మంత్రి మండలి భేటీలో సుదీర్ఘ చర్చ. పత్రాలను CS ద్వారా ఏసీబీకి పంపాలని నిర్ణయం. పెట్టుబడులు, లెక్కలను ఏసీబీ తేలుస్తుంది. నా వ్యాఖ్యలు తుస్సు బాంబో, ఏ బాంబో కూడా అంటూ పొంగులేటి వ్యాఖ్యలు. 5 ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం పూర్తి స్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు. నేడో రేపో కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4 గంటల 10 నిమిషాలకు అప్పటి నుండి 8 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రులకు తెలిపారు. అనంతరం ఈ అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని మంత్రులంతా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కేటీఆర్పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజారిటీ మంత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
దాంతో ఫార్ములా 1 ఈ రేసుకు సంబంధించి కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపిన పత్రాలను సోమవారం రాత్రే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుండి ఏసీబీకి పంపనున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందని మంత్రులకు సీఎం వివరించినట్లు సమాచారం. కాగా ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు రేసు పేరిట 2-3 విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశంపై కూడా విచారణలో తేలుతుందని కేబినెట్లో చర్చ జరిగింది. అదేవిధంగా ఆర్ఓఆర్ బిల్లు మినహా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. కమిషన్ నివేదికను మంత్రులకు సీఎం వివరించినట్లు సమాచారం. దీనిపై కూడా మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకున్నారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే ఆర్ఓఆర్ బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి సోమవారం ఆమోదం తెలపలేదని తెలుస్తుంది. దీనిపై కేబినెట్ మరొకమారు సమావేశం కావాలని భావించినట్లు సమాచారం. ఇక 5 ఆర్డినెన్స్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2 పిల్లలు ఉండాలన్న నిబంధనలు మార్చి ఆ స్థానంలో 3 పిల్లలు ఉండేలా చట్టాన్ని మార్చారు. ఈ మేరకు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఇచ్చే 12,000 సహాయం పైన కూడా మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్ రేసులో 50 కోట్ల 700 కోట్ల అనేది ఏసీబీ తేలుస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ కార్ రేసు విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పెట్టుబడుల లెక్కలను కూడా ఏసీబీ తేలుస్తుందని, అవి 50 కోట్ల లేక 700 కోట్ల అనేది ఏసీబీ విచారణలో తేలుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ కార్ ఫార్ములా రేస్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలు తుస్సు బాంబో ఏ బాంబో త్వరలోనే తేలుతుందన్నారు. అరెస్టు భయంతో కేటీఆర్ రాత్రికి రాత్రే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారో, అక్కడ ఎవరిని కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. అరెస్టు భయంతోనే ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ను అరెస్టు చేసే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మాట్లాడడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు. తాము ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగా మిగులుతుందన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు గూండాలను తలపించిందని, మాట్లాడేందుకు అంశాలు లేకనే ఫ్లాగ్ కార్డును పట్టుకుని నినాదాలతో పదే పదే అసెంబ్లీకి ఆటంకం కలిగించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ డిపిఆర్కు గడువు పెంపు. దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు. అదే రోజు తెరుచుకోనున్న బిడ్లు. నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల వల్లే అంటూ ఒక న్యూస్ మనము చూస్తున్నాము. కాంట్రాక్టర్కు లంచం. భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు ఇచ్చింది మూగ్. ఒరాకిల్ కార్పొరేషన్, ఆల్బే మార్లే. తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే. హెచ్ఏఎల్, ఐఓసి అధికారులు డబ్బులిచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాల కొరడ. ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ. ప్రాసిక్యూషన్ను తప్పించడానికి యుఎస్ నిర్ణయం. భారత కుబేరుడు గౌతమ్ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చెల్లారక ముందే ఇక అలాంటి లంచాల కంటే మరొకటి వెలుగు చూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు. ఇతర దేశాల్లో సంస్థలు అయితే కేసులు లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపై 300% అధికంగా జరిమానా వేసి ప్రాసిక్యూషన్ తప్పించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ ఆదేశాలను బట్టి తెలుస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. సర్పంచ్ బిల్లులపై దుమారం. పెండింగ్లో 691 కోట్లు. అవి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటివే. అందుకే అది బకాయిల రాష్ట్ర సమితి. మంత్రిగా సంతకం చేయని హరీష్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు, కానీ ఆ బిల్లులు చెల్లిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమైంది అంటున్న హరీష్.
అధికార ప్రతిపక్షాల వాగ్వాదం, లగచర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం, తోసిపుచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్, అసెంబ్లీ సమావేశాల్లో గరం గరం, సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి, బీఎస్సీలో బీఆర్ఎస్ డిమాండ్ సభ్యులు సలహాలిస్తారు, స్పీకర్ అజెండా నిర్ణయిస్తారు అంటూ రేవంత్ స్పష్టీకరణ. శాసనసభ శీతాకాల సమావేశాలు గరం గరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాయిదాలు, వాకౌట్ల పర్వం నడిచింది. శాసనసభలో ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ ప్రతిపక్షాల బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఇది ప్రజాప్రభుత్వం అని అధికార పక్ష సభ్యులు ప్రతి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. ఉదయం సభ వాయిదా పడి తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లేకార్డులతో నినాదాలు చేశారు. ఈ ఏడాదికి డిటెన్షన్ రద్దు. ఓయూ, జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో త్వరలో భేటీ. సిలబస్ రియంబర్స్మెంట్పై చర్చిస్తాం. శాసనసభలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. 2 వర్షాల్లో ఒకే విధానం ఉండాలి అంటున్న ఓవైసీ. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు. మార్చి నెలాఖరు నుంచి 10 పరీక్షలు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 25వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి అంటూ ఒక న్యూస్. పార్లమెంటులో నేడే జమిలీ బిల్లు. పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి 2029లో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు. 2034 నాటికి జమిలీ పరిధిలోకి స్థానిక సంస్థలు. 2027లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పూర్తి. ఏదైనా రాష్ట్రంలో జమిలీ సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులతో అసెంబ్లీకి, తర్వాత ఎన్నికలు. ఈ మేరకు నిర్వహణకు వీలుండేలా బిల్లులో నిబంధనలు. కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు విప్. కార్పొరేషన్గా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు కలిపి ఏర్పాటు. మొత్తం 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల విలీనం. సర్కారు పరిశీలనలో ప్రతిపాదనలు, త్వరలో ప్రకటన జారీకి అవకాశం. ప్రియాంక భుజాన పాలస్తీనా బ్యాగ్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అనే పదం ముద్రించబడి ఉన్న బ్యాగును భుజాన వేసుకుని సోమవారం పార్లమెంటుకు రావడం చర్చానీయాంశంగా మారింది. ప్రియాంక ఆ బ్యాగును ధరించి ఉన్న ఫోటో కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రత్యేక బ్యాగును ధరించడం ద్వారా ఆమె పాలస్తీనాకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంకిత్ పాత్ర మాట్లాడుతూ, గాంధీ కుటుంబ విషయానికి వస్తే ఇదేమీ కొత్త కాదని, నెహ్రూ నుంచి ప్రియాంక వరకు గాంధీ కుటుంబ సభ్యులు బుజ్జగింపు బ్యాగులతో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఏడాదిలో మావోయిస్టులను ఏరివేస్తాం అంటున్న హోంమంత్రి అమిత్ షా. వారి వల్లే గ్రామాలు అభివృద్ధి చెందలేదు, ఇప్పటికైనా లొంగిపోవాలి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జిల్లా గుండం గ్రామంలో గిరిజనులతో మాట్లాడుతున్న అమిత్, గ్రామాల్లో ఏడాదిలోపు వసతులు కల్పిస్తాం, పేద ప్రజల కుటుంబానికి ఇల్లు. మావోయిస్టు నేత హిడ్మా ఇలాకాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన. ఛత్తీస్గఢ్లోని గుండం గ్రామంలో బడి ప్రారంభం, గ్రామస్తులతో మాటామంతి. షా రాకతో భద్రతా బలగాలతో నిండిపోయిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గండం గ్రామంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలను ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా మాట్లాడారు. అనంతరం గ్రామంలో చెట్టు కింద ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామం అభివృద్ధి చెందలేదని, పక్కా ఇల్లు, రోడ్లు కూడా కనిపించడం లేదని, ఈ పరిస్థితికి మావోయిస్టులే ముఖ్య కారణమని అమిత్ షా అన్నారు. 2026 నాటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారు.
ఇప్పటికైనా మావోయిస్టులు తుపాకులు వీడాలని లొంగిపోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వచ్చే ఏడాదిలోపు అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, సాగునీరు, రోడ్డు సదుపాయాలు కల్పిస్తామని అమిత్ షా చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసిందని, ప్రతి చిన్నారిని బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ క్యాంపులో చెప్పాలని, అన్ని రకాలుగా బలగాలు ఆదుకుంటాయని తెలిపారు. ప్రతి కుటుంబం ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలను క్యాంపులో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం అమిత్ షా సిఆర్పిఎఫ్ అధికారులతో సమావేశం అయ్యారు. నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన సమావేశం. నదుల అనుసంధానం ప్రాజెక్టుల పురోగతికి చర్చించడానికి వీలుగా న్యూఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ఉంటుంది. ఇందులో ప్రధానంగా గోదావరి, కావేరీ అనుసంధానంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇంచంపల్లి వద్ద రిజర్వాయర్ కట్టకుండా సమ్మక్క సాగర్ తుపాకులగూడెం బ్యారేజీలో 83 మీటర్ల పైన నిల్వ చేసిన నీటిని మాత్రమే తరలించాలని, ఇక గోదావరి, కావేరీ అనుసంధానంలో తెలంగాణకు కేటాయించే కోట కింద గొట్టిముక్కల వద్ద 2 రిజర్వాయర్లు కట్టాలని, కృష్ణా జలాల వివాదం తేలేదాకా నాగార్జున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకోరాదన్న తెలంగాణ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. పోలవరం నుంచే గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ విజ్ఞప్తి చేయగా కేంద్రం సున్నితంగా తిరస్కరించి గోదావరి, పెన్నా అనుసంధానం అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించిన విషయం మనకు విదితమే. అంతర్జిల్లా భార్య భర్తల బదిలీలకు సీఎం అంగీకారం, పీఆర్టీయూ ప్రకటన. అంతర్జిల్లా భార్యాభర్తల బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ ప్రకటించింది. 317 జీవో స్పౌస్ బదిలీలో భాగంగా అన్ని జిల్లాలో భార్యాభర్తల అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని సోమవారం సీఎంకు పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో అవకాశం ఇస్తామన్నారు. పీఆర్టీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పలు అంశాలను దాచిపెట్టారనే ఆరోపణలకు సంబంధించి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి బీఆర్ఎస్కి సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లో ఆదాయ పన్ను వివరాలను సరిగ్గా పొందుపరచలేదని ప్రత్యర్థి అజ్మీరా శ్యామ్ ఆరోపించారు. తొలుత ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో ఆయన నవంబర్ 21న సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనల తర్వాత కోవా లక్ష్మికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 30కు వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. విగ్రహాల రాజకీయ వలలు. కంటికి కనిపించిన వాస్తవాల్ని అర్థం చేసుకోలేని, వర్గ చైతన్యం లేని జనాలను జై జై హే తెలంగాణ జనని, జై ఆంధ్ర మాత, బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి నినాదాలతో నిద్రపుచ్చి వారిని శ్రమ దోపిడికి అప్పచెప్పడమే కదా అస్తిత్వవాదులు చేయగలిగే ఘనకార్యం. ఇప్పుడే జరగవలసింది ఏమిటంటే అస్తిత్వం పేరుతో, ఆత్మగౌరవం పేరుతో నడిచే విగ్రహాల రాజకీయాలకి దూరంగా ఉండాలి. శ్రమ దోపిడీ వ్యతిరేకమైన చైతన్యాన్ని, సమానత్వం గురించి అవగాహనను నేర్చుకోవాలి అంటూ మనం ఒక న్యూస్. మోహన్ బాబుకు నోటీసులు, గన్స్ సరెండర్. మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ మధ్య జరిగిన ఇంటి గొడవలు, మీడియా జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసినట్లు సిపి వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావడానికి ఈ నెల 24 వరకు సమయం ఇచ్చామన్నారు. మోహన్ బాబుకు లైసెన్స్డ్ గన్ను 2 ఉన్నాయి. హైదరాబాద్లో 1, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్లో ఇంట్లో మరొక గన్ ఉంది. వీటికి సంబంధిత పోలీసులు స్టేషన్లో మోహన్ బాబు సిబ్బంది అందజేశారు అంటూ మనం ఒక న్యూస్. రేపు టీపీపీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, మంత్రులు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తేవాలి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి.
క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకు గుర్తింపు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. గౌతమ్ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్లో అల్లర్లు జరిగిన ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమం జరగనుంది. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు పీసీసీ చీఫ్ వెల్లడించారు. కాలి నడకన వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం, ఇందుకు ప్రత్యేక ట్యాగ్ కేటాయింపు త్వరలో అందుబాటులోకి ట్రావెల్ కోడ్ బోర్డు. అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గంలో అయ్యప్ప సన్నిధానానికి చేరుకునే యాత్రికుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ సోమవారం తెలిపారు. ఇందుకు యాత్రికుల చేతికి ప్రత్యేక ట్యాగ్ను కేటాయిస్తామని, పంబా నుంచి అయ్యప్పన్ రోడ్ మార్గం ద్వారా సన్నిధానంకు చేరుకునే భక్తులకు నేరుగా దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. మరక్కూటం వద్ద ప్రత్యేక ట్యాగ్ కలిగిన భక్తులను శరంకుతి మార్గం ద్వారా కాకుండా నేరుగా చంద్రానందన్ రోడ్డు ద్వారా గుడికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. పులిమేడు, ఎరుమేలి, నీలిమల మార్గాల నుంచి ప్రత్యేక ట్యాగులతో వచ్చే యాత్రికులను నేరుగా దర్శనానికి అనుమతిస్తామని ప్రశాంత్ చెప్పారు. ఇందులో అటవీ శాఖ అధికారుల సహకారం తీసుకుంటామని, భక్తులకు ట్యాగులను అందించే బాధ్యతను వారికి అప్పగిస్తామని ఒక అయ్యప్ప భక్తులకు మంచి న్యూస్. త్వరలో ఫీజు రియంబర్మెంట్స్ ఉంటుందని, బకాయిలు చెల్లింపు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన ప్రైవేట్, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెండింగు బకాయిలను చెల్లించాలన్న ప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మొదలు పెడతామని చెప్పారు. నాన్ ప్రొఫెషనల్ కాలేజీలకు బకాయిలను పూర్తిగా చెల్లించడానికి వీలైనంత తొందరగా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలకులు 10 సంవత్సరాల్లో చేసిన అప్పులకు ఈ 10 నెలల కాలంలో అప్పులు, వడ్డీల కింద 66,000 కోట్ల బ్యాంకులకు కట్టామని భట్టి విక్రమార్క తెలియజేశారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుల గణన ఆధారంగా అర్హులకు గుర్తింపు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ చేయడం ద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త కార్డులతో ప్రభుత్వంపై 956 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. దీంతో పాటు ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్తూ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేర్లు నమోదు కోసం సుమారు 18 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. కాగా సంక్రాంతి నుంచే రేషన్ ద్వారా సన్నబియ్యం అందించనున్నట్లు ఉత్తమ్ చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆలోచన లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయి అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సుమారు 34 అసెంబ్లీ, 7 ఎంపీ సీట్లు పెరగొచ్చు. రాజకీయాల్లో హుందా ధనం ఉండాలి. కేటీఆర్, హరీష్కు అది తెలియదు అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దాంతో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు పెరుగుతాయని R&B సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో సోమవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పునర్విభజనతో తెలంగాణలో సుమారు 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికలకు కేంద్రం అన్ని అంశాలను సిద్ధం చేసుకుంటుందన్నారు. రాజకీయాల్లో హుందాదనం ఉండాలని, అది చాలా ముఖ్యమన్నారు. కానీ దురదృష్టవశాత్తు కేటీఆర్, హరీష్ రావులకు హుందాదనం లేదన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 5-6 సభ్యులున్నా కూడా కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క సభకు హాజరయ్యారని, అలాంటిది 30 మంది ఎమ్మెల్యేలున్నా కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదంటూ నిలదీశారు.
లగచర్ల బాధితుల పక్షాన పోరాడతాం అంటున్న కేటీఆర్, హరీష్ రావు. చర్చ పెట్టకుండా సీఎం పారిపోయారు, రైతులకు క్షమాపణ చెప్పాలి అంటున్న కేటీఆర్. భూములు ఇవ్వబోమని చెప్పిన దళిత బలహీన వర్గాల రైతులను రేవంత్ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారిపై కేసులు పెట్టడమే కాకుండా 3rd డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. కొడంగల్ ప్రజల తరపున బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నారని, అక్కడి రైతుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ అరాచక తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. లగచెర్ల రైతులు 3 తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఒక రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో చికిత్స చేయించారని ధ్వజమెచ్చారు. కొడంగల్ మీ జాగీరా, రైతుల భూములు గుంజుకుంటారా అని నిలదీశారు. లగచెర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టిన చర్చ పెట్టలేదని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ జరపాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సభను వాయిదా వేసుకుని పారిపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఫార్మాసిటీకి 14,000 ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే వద్దన్నదని, రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షకు హాజరు, ఎగ్జామ్ రోజే డెలివరీ డేట్, కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్, ఎగ్జామ్ రాశాక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన. గ్రూప్ 2 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 45.57% మంది హాజరు. సర్పంచ్ పెండింగ్ బిల్లులపై మాటల యుద్ధం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ. బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అంటున్న మంత్రి సీతక్క. సర్పంచ్లకు గత సర్కారు 690 కోట్లు పెండింగ్లో పెట్టింది. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒక్క సంతకం పెడితే బకాయిలన్నీ తీరేవి. మీ హాయంలో సర్పంచ్ల ఆత్మహత్యలు మర్చిపోయారా? వాళ్ళ గోసను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యింది. పల్లెలను కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు, అందుకే అవార్డులు వచ్చినాయి అంటున్న హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదని ఆరోపణ. ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్లో చర్చ. లెటర్ను ఏసీబీకి పంపిన సీఎస్ 1-2 రోజుల్లోనే విచారణ. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మరొక 2 ఆఫీసర్లపై కూడా ఎంక్వైరీ. ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్లో భేటీ సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సీఎస్ శాంతికుమారి గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్ను ఏసీబీకి అందజేశారు అంటూ ఒక న్యూస్. ఇక వీసా లేకుండా రష్యాకు. వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకులకు వీసా లేకుండానే రష్యాకు వెళ్ళొచ్చు. 2025లో స్ప్రింగ్ సీజన్ వసంతకాలం నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి ఇండియా పర్యాటకులకు రష్యా ఈ వీసాలు అందజేస్తుంది అంటూ ఒక న్యూస్. ఇది కక్షపూరితం కాదు, దోపిడిని బయట పెడుతున్నాం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జైలుకు వెళ్ళొచ్చాక పాదయాత్ర చేస్తారో మోకాళ్లతో నడుస్తారో వాళ్ళ ఇష్టం. మాది తుస్సు బాంబు అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేశారు? కాపాడండి బాబు అంటూ అక్కడ ఎందుకు తిరిగారని మంత్రి పొంగులేటి ప్రశ్న. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం అంటూ రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయి అంటున్న కేటీఆర్. లగచెర్ల గిరిజన రైతుల భూములు గుంజుకొని జైల్లో పెట్టారు. ఇంతటి ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు టూరిజంపై చర్చేంది? అప్పులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. అందుకే ఫ్రీ విలేజ్ మోషన్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ను కాల రాసిందని వాక్య. అసెంబ్లీ మీడియా పాయింట్ లాబీల్లో కేటీఆర్ చిట్చాట్. భూ కేటాయింపుల వెనుక మనీ లాండరింగ్. ఐఏఎస్ అమయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ. భారీ రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్టుల్లో 100 కోట్ల పెట్టుబడులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సహా పలువురికి సమన్లు. నేడు విచారణకు హాజరయ్యే ఛాన్స్. మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ. దీంతో పాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు. అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఎమర్జెన్సీ సేవలన్నింటికీ ఇక నుంచి డయల్ 112, డయల్ 100,
108, 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు. డయల్ 100, 108, 101 రానున్న రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా డయల్ 112, 112 పేరుతో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితిలో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒకే నంబర్ వినియోగంలోకి రానున్నది. టీజీ పేరుతో ప్రత్యేక లోగోను కూడా అధికారులు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే డయల్ 112 సేవలను అందుబాటులోకి తీసున్నారు. ఇందుకోసం సంబంధించి సిటీ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ సర్వీసెస్ ఆపరేట్ చేయనున్నారు. దీంతో పోలీస్ 100, అంబులెన్స్ 108, ఫైర్ 101, చైల్డ్ వెల్ఫేర్, విమెన్ సేఫ్టీ సలహా అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందుబాటులోకి రానున్నాయి. బీసీ గురుకులాలపై ప్రభుత్వం చిన్నచూపు అంటున్న ఎమ్మెల్సీ కవిత. విదేశీ విద్యను అభ్యసించే వారికి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు అని కవిత ప్రశ్న. బీసీ గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శాసన మండలిలో సోమవారం ఆమె మాట్లాడుతూ గురుకులాల్లో కొత్త మెను ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాల నాణ్యత కూడా పడిపోయిందని విమర్శించారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. విదేశీ విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వామ్ పరిశోధన కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రంలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ విగ్రహ మార్పుపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు అంటున్న కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్లో ఆమె పోస్ట్ పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007లోనే మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ పార్టీ బడుగులకు ప్రతిరూపంగా ఆవిష్కరించిందని, దాన్ని కాదని బీఆర్ఎస్ మరొక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని బడుగుల విగ్రహంగా ఆవిష్కరించి అధికారిక గుర్తింపు ఇచ్చారని, బీఆర్ఎస్ ఆ పని ఎందుకు చేయలేకపోయిందని విజయశాంతి విమర్శలు చేశారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు ఉన్న మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.